హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రిన్స్ యావర్ అండ్ శుభశ్రీ మేరీ క్రిస్మస్ అంటూ చాలా అయితే సంబరాలు చేసుకుంటున్నారు క్రిస్మస్. అలానే దీని తర్వాత నయని పావని అండ్ ప్రిన్స్ యావర్ కూడా ఒక చిన్న రీల్ చేద్దాము అని ట్రై చేశారు. కానీ అది మెల్లగా అయితే బ్లోపర్ అయిపోయింది అనమాట. కానీ ఆడియన్స్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతూ ఉంది అని అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు నయని పావని అండ్ ప్రిన్స్ యావర్ పైన. సో వాళ్ళైతే చాలా క్యూట్గా ఉంది పేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఇది సరదాగా తీసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే, నిన్న శివాజీ గారి ఇంట్లో అయితే పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, దాని తర్వాత టేషి తేజ, శుభశ్రీ వీళ్ళందరూ కూడా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేశారనమాట. చాలా అయితే ఫన్ వచ్చింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాడో, ఏంటి శివాజీ ఎందుకు మాట్లాడలేదు అన్న దానిపై శివాజీ గారు క్లారిటీ ఇచ్చారు. ప్రిన్స్ యావర్ అయితే బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. నేను బిగ్ బాస్కి అయితే చాలా రుణపడి ఉంటాను అని తనైతే ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది అనమాట. లైవ్లో కూడా తను మరొకసారి చెప్పారు, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు మంచిగా ఫాలోవర్స్ వస్తారు, 200K ఫాలోవర్స్ కూడా పెరిగారు. సో నేను మంచి లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నాను, మొత్తం బిగ్ బాస్ లేకపోతే నేను లేను అనే విధంగా తనైతే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు టువర్డ్స్ బిగ్ బాస్ పైన. అలానే ప్రిన్స్ యావర్ అండ్ నయని పవన్ పైన వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతూ ఉంటుందని ప్రియాంక జైన్, మన టేషి తేజ వీళ్ళందరూ కూడా చాలా అయితే ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది నిజంగా ఫన్నా లేకపోతే రియల్లో కూడా వాళ్ళు అదే విధంగా ఉంటారా అన్నది ఇంకో కొద్ది రోజులు అయితే వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ నుండి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా మోస్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రిన్స్ యావర్, నయని పవన్, శుభశ్రీ అని చెప్పుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.